నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తుంటే ఆంధ్ర రాజకీయాలు ఆంధ్ర భవిష్యత్ మొత్తం ఏంటంటే ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు నేతలు అయితే వీళ్ళందరూ కలిసి మళ్ళీ తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి తల్లి కాంగ్రెస్లో కలుస్తున్నట్టు అనిపిస్తుంది సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సో ఒకటి ఏంటంటే రాజకీయం అంటేనే ఆడుకోవటం రాజకీయం అంటేనే రాజకీయ చదరంగం అంటారు చదరంగం ఆడినట్టు ఉంటుంది రాజకీయం అనేది ఎప్పుడు ఎలా ఆడతారో ఎప్పుడు ఎలా ఎటువైపు నుంచి వ్యూహాలు పని చెక్ పెడతారో తెలియనటువంటి పరిస్థితి అందుకే దాన్ని రాజకీయ చదరంగం అని అంటూ ఉంటారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక మనం ఒకసారి కనుక పరిశీలిస్తే రాజకీయ చదరంగాన్ని తలపిస్తుంది చదరంగం ఎలా ఆడితే ఎటువైపు నుంచి ఎటువైపు ఎవరు చెక్ పెడతారో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే షర్మిల పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే తీసేశారో తొలగించారో సిట్టింగుల్ని వాళ్ళు ఎటు వెళ్ళాలి అనేటువంటి ఒక డైలమాలో ఉండిపోయారు ఎందుకు డైలమాలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్యాక్డ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు అక్కడ క్యాడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే కనుక అక్కడ బరాయించేటువంటి పరిస్థితి కానీ లేదా వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి కానీ లేదు జనసేనలో కూడా అలాంటి పరిస్థితి ఉంది అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు వాళ్ళకి దాంతో వాళ్ళు అట్టుడికిపోతున్నారు అసంతృప్తితోటి అసహనంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళని ఎంతో కొంత సాటిస్ఫై చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారు జగన్మోహన్ రెడ్డి షర్మిలని ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ఆయన ముహూర్తం ఫిక్స్ చేసేసారు ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో నేను నడుస్తాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆయన మాదిరిగానే మల్లాది విష్ణు కూడా రెడీగా ఉన్నారు పూర్వపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు అలాగే పూర్వపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీలోకో జనసేన పార్టీలోకి వెళ్లకుండా ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా షర్మిల రూపంలో అనేది వినిపిస్తుంది ఇప్పుడు సో ఇమీడియట్గా షర్మిల ఇంతకాలం పాటు స్లోగా ఉన్నటువంటి షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ ఎప్పుడో 2 నెలల క్రితం జరగాలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే జరగాలి వాస్తవంగా అప్పుడే ముహూర్తం పెట్టారు కానీ చివరి నిమిషంలో ఈ విలీన ప్రక్రియను ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచి ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కంటిన్యూ చేసేవాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని విలీనం చేసేసి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏదో ఒక కీలకమైనటువంటి రోల్ను పోషించబోతున్నారు సో ఇప్పుడు వైఎస్కి సంబంధించిన అభిమానులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెబల్స్ కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా ఇక్కడ రగిలిపోతున్నటువంటి వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి షర్మిల వేసినటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా నడుస్తున్నటువంటి ఒక చదరంగం రాజకీయ చదరంగం అని చెప్పి మనం అనుకోవచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా 20 నుంచి 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేదు గత 10 ఏళ్ల నుంచి కూడా అంతకుముందు బలంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మొన్నటి వరకు లేదు తెలంగాణలో కొట్లాడిన తర్వాత ఇప్పుడు 2023లో అధికారంలోకి రాగలిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఉనికి లేనటువంటి పరిస్థితి సో ఇప్పటి నుంచి మళ్ళా దాన్ని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరు వస్తే వాళ్ళని తీసేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళ ఎత్తుగడలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా అనేటువంటి ఆలోచన కూడా చేయట్లా ఎందుకంటే ఏమీ లేని చోట ఎవరో ఒకరు వస్తే బెటర్ కదా అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తుంది దానిలో భాగంగానే షర్మిలని తీసుకోవడం కూడా జరిగింది సో షర్మిలకి తీసుకున్నంత మాత్రాన పూర్తి పవర్స్ ఇస్తారని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందులాగా మోసపోయేటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ వ్యూహకర్తలు ఉన్నారు ఇంతకుముందు లేనటువంటి వ్యూహాలు పన్నుతూ ఉన్నారు ఇలాంటి క్రమంలో షర్మిల స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయకపోతే షర్మిలకి
స్థానం ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయాలి. కానీ షర్మిల, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అటు కాంగ్రెస్ పార్టీ మందే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మందే, రెండు ఒకటే అని చెప్పి అంటే భావంలో వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు కానీ అలా లేరు. షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని పేల్చాలనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ దోబూసులాట జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షర్మిలకి మధ్య, షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఈయన అవసరాల కోసం వాడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలని పంపించారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం వీళ్ళిద్దరిని వాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే ఒకరికొకరికి నమ్మకం లేదు, అపనమ్మకం ఉంది. ఈ అపనమ్మకం కలగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తల్లి అయితే పిల్ల కాంగ్రెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిలిచేవాళ్ళు, విపక్షాలు పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ పిల్ల కాంగ్రెస్లో అసంతృప్తివాదులు కానీ లేదంటే అసహనంగా ఉండేటువంటి వాళ్ళు కానీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళందరినీ బరాయించాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడి నుంచి అటు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో. దానికి కారణం ఏంటంటే గతంలో పోయినటువంటి నమ్మకం. సో అపనమ్మకంగా ఈ రాజకీయపరమైనటువంటి ఈ చిత్రాత్ర కానీ ఈ వ్యూహాలు కానీ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకే ఇప్పుడు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్చాలని కాంగ్రెస్ పార్టీ, షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని కాల్చాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే తాత్కాలికంగా మాత్రం విజయం సాధించినట్టు జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. రైట్ సార్. అయితే మీరు చెప్పినట్టే ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు షర్మిల గారు, ఒకవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి అయితే జరిగిందో ఆ అవినీతిని బయటపెట్టే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అయితే కేసీఆర్ ఇంత అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి ధ్వజమెత్తి మాట్లాడారు. సో సేమ్ అదేవిధంగా షర్మిల గారు ఇక్కడ మరి స్వయాన అన్న అవుతారు ఏపీ ముఖ్యమంత్రి. సో ఆయన చేసిన అవినీతిని ఆమె బయట పెట్టగలుగుతుందా? ఒకవేళ బయట పెట్టకపోతే షర్మిలని ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇంతకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి వల్ల పడేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారు, రాజకీయ వ్యూహాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక మొత్తం సారథ్యంలో నడుస్తుంది. ప్లస్ తెలంగాణలో, కర్ణాటకలో 2 చోట్ల కూడా వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఫలించాయి. కానీ ఇప్పుడు షర్మిల వచ్చినంత మాత్రాన్ని గుడ్డిగా నమ్మి జగన్మోహన్ రెడ్డి షర్మిలని పూర్తి స్థాయిలో పగ్గాలు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు, ఉండేటువంటి అవకాశమే లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెన్నుపోటు పొడిచాడు కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళకి తెలుసు. ప్రత్యేకించి సోనియా గాంధీ ఆ రోజు నుంచి కూడా ఆగ్రహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వదిలేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కానీ లేదా రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కానీ ఆల్రెడీ ఇంతకు ముందే అనేక వేదికల మీద నుంచి చెప్పడం కూడా జరిగింది. సో సోనియా గాంధీ ఒక శపథం చేశారు జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉన్నాయి. సో ఇక్కడ ఒకరికొకరికి నమ్మకం అనేది లేదు. ఎవరి అవసరాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. ఎవరి అవసరాల కొద్దీ వాళ్ళు రాజకీయపరమైనటువంటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమీ లేని చోట ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది అనేటువంటి యాంగిల్లో షర్మిలని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఏమీ లేని చోట ఎవరు వచ్చినా పర్లేదని చెప్పి షర్మిలని తీసుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు, ఒకవేళ ఎన్డీఏ రాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే జైల్లోకి పోకుండా తప్పించుకోవచ్చు అని చెప్పి షర్మిలను ఉపయోగించుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియనటువంటి అంశం కాదు. సో ఇట్టా ఎవరికి వాళ్ళే గేమ్స్ ఆడుతున్నారు. అల్టిమేట్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఈసారి మోసపోవడానికి అయితే సిద్ధంగా లేదు, అన్నా చెల్లెలు ఆడేటువంటి గేమ్కి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తలు చాలా పగడ్బందీగా ఉన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ కూడా పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఢిల్లీ వెళ్ళినట్టు సందర్భంగా షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు మనకు కనిపించినటువంటి దృశ్యం చూస్తే కనుక ఆమె పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూస్తే కనుక ఆమెకి ఎంత విలువ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే దానికి మనం నిదర్శనంగా కూడా తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.